శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా తరహా స్వయం ఉపాధి సంఘాల నిర్వహణకి ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతోంది. కుటుంబశ్రీ పేరుతో గతంలో కేరళలో అమలైనటువంటి ఈ విధానాన్ని ఏపీలో విస్తరించేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అసలు ప్రత్యేకంగా ఈ విధానాన్ని ఏపీకి తీసుకురావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆశిస్తున్నారు? ఈ విధానంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం. కుటుంబశ్రీ అని ఒక పథకాన్ని ఏపీలో ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు? డ్వాక్రా సంఘాలు అనగానే స్వయం ఉపాధి సంఘాలు అనేటువంటి ఇమేజ్ చాలా పెద్ద ఎత్తున ఉంది. కొత్తగా ఈ పథకం రావడం వల్ల ఈ విధానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? డెఫినెట్గా అండి, ఇది కేరళలో ఆల్రెడీ సక్సెస్ అయింది. 25 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూ ఉంది. దాదాపు 3,16,000 గ్రూపులు ఉన్నాయి. దాంట్లో మహిళలే దాదాపు 46,000 మంది ఉన్నారంటే 3 స్టేజ్ సిస్టమ్ లాగా ఉంది. 3 స్టెప్స్, 3 టైర్ సిస్టమ్స్ లాగా. ఒకటి గ్రామాల్లో, తర్వాత జిల్లాల్లో, తర్వాత రాష్ట్ర స్థాయిలో మహిళలకి వాళ్ళ పరిసరాల్లో వాళ్ళ చేతి వృత్తులు కావచ్చు, వాళ్ళు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకోవటం, దాన్ని అవసరమైతే ఇన్వెస్ట్మెంట్ పెడతాం. ఆ విధంగా ఆ లేయర్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేరళలో ఇది సక్సెస్ ఫార్ములా. ఇది దేశం మొత్తం కూడా చేయాలన్న ఆలోచన. ఈ మధ్య వచ్చిన పథకం కాదు, ఇది పాత పథకమే. ఎందుకంటే కేరళ కొద్దిగా మనం అక్షరాస్యతలో కూడా నెంబర్ 1 మనం చూస్తాం. అదేవిధంగా కరోనాలో అరికట్టడంలో కూడా నెంబర్ 1గా ఉంది. కాబట్టి దేశ విదేశాల్లో ఎక్కువ మంది కేరళ వాళ్ళు ఉంటారు. నర్సులు కావచ్చు, అనేక మంది వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువగా. అదేవిధంగా అవేర్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడున్న ఇంప్లిమెంట్ చేసే ఆ పథకాల్లో ఆ ఆలోచన నుంచి ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డ్వాక్రా మహిళలు అన్నీ కూడా దీని కింద వస్తాయి కదా. వీళ్ళు బాగుంటే గ్రామాలు బాగుంటాయి, ఆ ఇల్లు బాగుంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఆలోచన ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇంప్లిమెంట్ కృష్ణతేజ ఆల్రెడీ డిప్యుటేషన్ మీద, ఆయన కోరిక మీద తీసుకొచ్చారు. కేరళ నుంచి వచ్చారు. ఐఏఎస్. ఎందుకంటే అక్కడ చూశాడు కాబట్టి, అక్కడ వరదల్లో కావచ్చు, మిగతా అన్ని కూడా గ్రామాల్లో ఏముంది, పథకాలు ఏంటనేది సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు. అంటే ఆ ప్రపోజల్స్, ఆ ఆలోచన కృష్ణతేజ గారు పవన్ గారికి తెలియజేయడం, పవన్ గారు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వంతో, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక శాంపిల్గా, అంటే కేరళలో సక్సెస్ అయింది, 7 రాష్ట్రాల్లో పెట్టడానికి నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగా మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ చేయండి, మేము ముందుంటాం అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రపోజల్ చేయటం. అంటే కృష్ణతేజ గారి ఆలోచన అమలు చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవటం. పంచాయతీలో కూడా చాలా కీలకమైనవి కదా డ్వాక్రా ఆల్రెడీ సక్సెస్ అయిన ఫార్ములా మన దగ్గర. అంటే ఇప్పుడు ఆల్రెడీ డ్వాక్రా అనేది ఒక విధానం ఫాలో అవుతున్నారు, దానికంటే ఇది భిన్నంగా ఉంటుంది అనడానికి ఏంటి ఆధారం? ఈ మోడల్లో, ఈ కుటుంబశ్రీ అనేటువంటి పథకంలో కానీ ఆ మోడల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? డెఫినెట్గా అండి, అంటే కుటుంబశ్రీ ఏంటంటే వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకోవడంలో దళారీ వ్యవస్థ లేకుండా సిస్టమేటిక్గా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళి, అది అవసరమైతే రాష్ట్ర సరిహద్దులు దాటి మిగతా రాష్ట్రాలకి, విదేశీ ఉత్పత్తులు కూడా చేసుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు కల్పించే ప్రక్రియ. ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా కాబట్టి అనేక జాతీయ అవార్డులు కేరళ రాష్ట్రానికి వచ్చినాయి. అంటే ఫ్రీక్వెంట్గా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా అవార్డులు వస్తున్నాయి. అది ప్రధానమంత్రి గారి దృష్టి కూడా వచ్చిన పిమ్మట కేంద్ర ప్రభుత్వ పెద్దలు వీళ్ళందరూ కూడా నిర్ణయించుకొని ఈ పథకం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేద్దాం, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్నది కాబట్టి ఈ లేయర్స్ అన్ని 3 లేయర్స్ని ఇది చేసుకుంటే మహిళల సాధికారత ఎప్పుడైతే వస్తుందో ఆ కుటుంబం బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లేయర్లో 20,000 మంది మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు, హై డిస్టిక్ లెవెల్లో 1,070 ఈ గ్రూపులు ఉన్నప్పుడు, ఓవరాల్గా 3,16,000 గ్రూపులు విస్తరించింది కేరళలో. ఒక కేరళలో 46,000 మంది ఉన్నారు. 3 టైర్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు 100% 3 టైర్ సిస్టమ్ సక్సెస్ అయింది కాబట్టి ఆల్రెడీ డ్వాక్రా మహిళల్ని మరింత దీంట్లో సరళీకరణ చేసి చిన్న మార్పులు ఉండి చేసేసి ఈ కేరళ సిస్టమ్ని పాటు కనుక తీసుకెళ్ళగలిగితే మహిళల్లో ఒక స్వావలంబన ఉంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది, వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బ్యాంకు రుణాలు ఇస్తారు, ఫస్ట్ స్టెప్ ప్రభుత్వమే కల్పిస్తుంది. దానంతటా వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్ళి డ్వాక్రా రుణాలు ఇచ్చేటువంటి క్రమంలో మనం ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనగానే డ్వాక్రా గ్రూపులకి రుణాలు ఇవ్వడం అనేది ప్రాతిపదిక. అవునండి. ఇప్పుడు ఆ రుణాలు ఇచ్చే బాధ్యతను కూడా పంచాయతీరాజ్ శాఖే తీసుకుంటుందా? అంతే కదా. అంటే పంచాయతీలు కీలకంగా ఉండండి, పంచాయతీ పరిధిలో ఉంటాయి గ్రామాల్లో డ్వాక్రా మహిళలు కాబట్టి ఫస్ట్ స్టెప్ బ్యాంకులు రుణాలు ఇస్తారు. వాళ్ళ స్వావలంబన కోసం వాళ్ళకి ఒక సపోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చివరికి వాళ్ళంతటా వాళ్ళే
స్వయంగా ఆర్థికంగా ఎదగడానికి నిలదొక్కునేలా చేస్తారు. నిలదొక్కునే చేసాయి. ఈ సిస్టమ్ అనేది చాలా మంచిగా ఆదర్శమైంది దేశానికి. కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని మనం అభినందించాలి. 4 రోజులు కూడా కాలే స్వాతంత్రోద్యమంలో పంచాయతీలకి ఒక 100 రూపాయల నుంచి 10,000కి, 250 నుంచి మేజర్ పంచాయతీలకి 25,000 ఇచ్చి స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని గ్రామాన్న కొన్ని వేల గ్రామాలకి, 12,000 గ్రామాలకి విస్తరించారంటే, ప్రతి గ్రామాల్లో ప్రతి పంచాయతీలో జెండా ఎగరేశారంటే ఎంత జాతీయ భావజాలం వాళ్ళకి తీసుకొచ్చినట్టు. అదేవిధంగా కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ ఈ ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గర ఉంచడం, ఆగమేఘాల మీద వాళ్ళు కూడా 7 రాష్ట్రాల మీద ఇంప్లిమెంట్ చేసే క్రమంలో ఇచ్చేశారు. కాబట్టి దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఈ ప్రభుత్వాన్ని, కూటమిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఓ రకంగా పంచాయతీరాజ్ శాఖని పవన్ కళ్యాణ్ గారు రీస్ట్రక్చర్ చేస్తున్నారు, రీమోడల్ చేస్తున్నారు మొత్తం. అంతకుముందు శాఖ ఉందా లేదా, ఈ శాఖలో ఎన్ని లేయర్లు ఉంటాయి, అసలు ఏమేమి చేయొచ్చు అనేది కూడా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మనం చూడాల. ఈ శాఖలో ఇది చేయొచ్చు అనే ఇది పవన్ కళ్యాణ్ గారు కలగజేస్తున్నాడు. పంచాయతీలలో కావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, గ్రామంలో ఈ యొక్క పనికి ఆహారం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ పని దినాలని పెంచుకునే విషయంలో కావచ్చు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కల్పించే విషయంలో కావచ్చు, ఒక సిస్టమేటిక్ వేలో. అంతకుముందు క్రమ పద్ధతి అనేది లేదు. దీంట్లో ఉన్న నిధులను వేరే దానికి డైవర్ట్ చేయటం అస్తవ్యస్తం అయిపోయింది. ఆ అస్తవ్యస్తమైన ఈ వ్యవస్థని ఏకీకృతం చేసే భాగంలో పంచాయతీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? ఉండడం అసలు డబ్బులే లేవన్నారు కదా, రోడ్లు వేయాలన్నా డబ్బులు లేవన్నారు, ఏది చెప్పినా డబ్బులు లేవన్నారు, సంక్షేమం తప్పితే వేరే దేనికి డబ్బులు లేవన్నారు. గత ప్రభుత్వం ఇప్పుడు ఎలా డబ్బులు వస్తున్నాయి అసలు? అదే కదా ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఎందుకు సంక్షేమ మాటను ఎక్కడి నుంచి తెచ్చారు, దేంట్లో డైవర్ట్ చేసి దేంట్లో ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు మరి 1వ తారీఖు జీతాలు ఇవ్వగలుగుతుంది? ఉద్యోగులు వస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 14వ తారీఖు కానీ మా జీతాలు లేదు, 1వ తారీఖు తీసుకుంటున్నాం, చాలా సంవత్సరాల తర్వాత ఆనందంగా ఉంది. అదేవిధంగా పెన్షన్ది కూడా 1వ తారీఖు వచ్చేస్తున్నాయి. అంటే 2 నెలలు రేపు 19వ తారీఖుతో పూర్తి అవుతుంది సార్ కేశవ గారు. ఈ 2 నెలల్లోనే వీళ్ళు కూటమి ఇచ్చిన హామీలకి దరిదాపుగా 100% సక్సెస్ తీసుకుని వెళ్తున్నట్టే. దాంట్లో ఈ సరికొత్త విధానాలు ఏదైతే దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యి ఆయా రాష్ట్రాల నుంచి తీసుకునే విధానం కాదంటే, ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్న మాట ఏంటంటే, టోటల్గా ఫెయిల్ అయిపోయారు మీరు ఇచ్చిన హామీల్లో అంటున్నారు. పెన్షన్లు అమలు చేశారు, మీరు అన్నట్టుగా జీతాలు 1వ తారీఖు ఇస్తున్నారు, మరి కొత్త అప్పులు ఏమీ చేయట్లేదు. ఎక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది ఒక డౌట్ ఉంది. ఇక్కడ ఏంటంటే, బ్యాంకర్స్ ప్రభుత్వం మీద చిత్తశుద్ధి, 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న, 4.5 దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకురాగలరో ఆయన తెలుసు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ శాఖ నుంచి తీసుకొస్తే ఏ శాఖ నుంచి వస్తాయి, వడ్డీ లేని రుణాలు కావచ్చు, వరల్డ్ బ్యాంక్తో మాట్లాడుకోవచ్చు, మ్యాచింగ్ గ్రాంట్లు కావచ్చు, ఏదైనా కానీ రాష్ట్రాల మీద డిపెండ్ అయ్యి ఉండి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో ఇంకా ఆ వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని, అంతకుముందు మనం ఇప్పుడు జల్ జీవన్ మిషన్లో చాలా నిధులు వచ్చినా అవి ఇంప్లిమెంట్ చేసి అమలు చేసుకోవడంలో విఫలమైంది గత ప్రభుత్వం. కానీ వీళ్ళు ఎక్కడ ఏం చేయాలో సిస్టమేటిక్గా కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి డబ్బులు అనేది కనపడుతుంది. అతి తొందరలో ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి గత ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల అప్పులు మొత్తం కలిపి 10.5 లక్షల కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. ఇది తీర్చుకోవాలంటే ప్రతి నెల 6,000 కోట్లు తీసుకొచ్చి ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేయాలంటే ఏంటంటే టూరిజం డెవలప్ చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి. దాదాపు 50,000 కోట్లు అడిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆ పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, నిధుల కోసం ఆయన ఢిల్లీలోనే ఉన్నాడు కాబట్టి ఆయన డెఫినెట్గా ఇస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద బాగుండాలని కోరుకోవాలి, ఆంధ్రప్రదేశ్ కోసం ఏమైనా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది, కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పి ఆల్రెడీ అమిత్ షా, మోదీ గారు చెప్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరిని కూడా అంత ప్రాధాన్యత ఢిల్లీ లెవెల్లో ఉంది కాబట్టి నిధులు తీసుకురావడంలో ఎక్కడ భయపడాల్సిన అవసరం. అతి త్వరలో అంటే ఎప్పటిలోగా అమలు చేయొచ్చు. కుటుంబశ్రీ అంటే ఈ పావర్టీ ఇరాడికేషన్, ఒక రకంగా పేదరిక నిర్మూలన, గ్రామీణ అభివృద్ధిలో ఒక భాగంగా దీన్ని తీసుకురావాలనుకుంటున్నాను. ఎప్పటి నుంచి అమలు చేయొచ్చు? మీరు అన్నట్టు పావర్టీ ఎరాడికేషన్ అంటే దారిద్ర్య రేఖ దిగున ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా మహిళల్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడే చేయగలిగితే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబ వ్యవస్థ బాగుంటే ఆ గ్రామం, ఆ రాష్ట్రం, ఆ జిల్లా బాగుంటుంది. కాబట్టి మీరు అన్నట్టు ఒక టైం బౌండ్ పెట్టుకొని ఇది ఇప్పటికిప్పుడు సక్సెస్ అవ్వాలంటే ఇది ఇమ్మీడియట్గా ఇది కాదు. అది కేరళ నుంచి వేరే రాష్ట్రం నుంచి మనం తీసుకున్నాం కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఉన్న స్థితిగతులు, అక్కడున్న ప్రజలు, అక్కడున్న మహిళల అవేర్నెస్ వేరు. ఇక్కడ మహిళల్లో ముందు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు అవేర్నెస్ కలగజేయాలి, తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలంటే కనీసం 6 months నుంచి 1 year అవుతుంది. అయ్యేదాకా కొద్దిగా గ్రాడ్యువల్గా మార్పులు చేసుకుని, ఇప్పుడు డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి నిదానంగా వాటిని అమలు చేసుకుంటే వాళ్ళకు మోటివేషన్ ఇచ్చేసి దీనివల్ల ఉపయోగం ఏంటి? ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫార్ములా 25 years నుంచి కేరళ ఎందుకు దేశానికి ఆదర్శమైంది?
అదేవిధంగా 7 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తే మనకు అద్భుతమైన అవకాశం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు సో మొదటి విడత ఆంధ్రప్రదేశ్లోనే జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్ దిశగా చేయడానికిలో అధికారులు యంత్రాంగం అంతా ఉంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది కుటుంబశ్రీ అనేటువంటి ఒక కొత్త పథకంతో పంచాయతీరాజ్ శాఖలో విప్లవాన్ని తీసుకొచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కేరళలో అమలు చేసినటువంటి ఈ విధానం సక్సెస్ఫుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడడం, అలానే ఈ విధానాన్ని అమలు చేసేందుకు అనుమతి కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్వయం సహాయక గ్రూపులన్నిటినీ కూడా ఒక 3 టైర్ సిస్టంలోకి తీసుకురావడం ద్వారా వాళ్ళలో ఎంటర్ప్రెన్యూర్ మెకానిజంని డెవలప్ చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.